మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు చాలా వరకు చాలా కుటుంబాల్లో చాలా మంది సమస్యలతో ఉన్నారు గురుగారు. అందులో చాలా వరకు రకరకాల సమస్యలు అని చెప్పుకోవచ్చు. చాలా మంది డిప్రెషన్లో ఉంటుంటారు. భార్యాభర్తల్లో గొడవలే కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులే కానీ, ఇలా ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. మా ఇంట్లో అసలు మొత్తం నెగిటివ్ ఎనర్జీయే ఉంది, దాన్ని పాజిటివ్గా 2026 మొత్తం బాగుండాలి అంటే ఏం చేయాలి గురువుగారు? అంటే వారికి ఎలా తెలుస్తుంది అది నెగిటివ్ ఎనర్జీ? వారికి వారే ఫిక్స్ అవుతున్నారు. అది మీరు ఏ విధంగా చెప్తారు? ఉంటే గనక ఏం చెయ్యాలి? తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి కూడా నాకు నా జీవితంలో జరిగినటువంటి సందర్భాలను నేను రాసుకున్నటువంటి క్షణాలు ఇవి. ఎందుకంటే ఇది ఒక వీడియో చేయాలి అనే దీని గురించి. ముఖ్యంగా నా జీవితంలో జరిగినటువంటిది రీసెంట్గా మొన్న అమావాస్య ముందు ఒక 3 days క్రితం జరిగినటువంటి సంఘటన నేను ఇప్పుడు మీతోని చెప్పబోతున్నాను. ముఖ్యంగా నాకు అక్కడ కొంత ఏదో ఒక దుష్టశక్తి ఉన్నది అని నాకు క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను చేసేటువంటి దత్తాత్రేయ సాధనలో భాగంగా నాకు ఇక్కడ వారితో మాట్లాడేటువంటి క్రమంలో అధికంగా తలనొప్పి రావడం కానీ, కళ్ళు తిరిగినట్టుగా అనిపించినటువంటి దాఖలాలు, నాకు ఒక వామిటింగ్ సెన్సేషన్ అధికంగా నాకు ఏర్పడింది. ఒక వామిటింగ్ సెన్సేషన్. వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నేను 1-2 నిమిషాలు చూసే క్రమంలో ఆ రోజు అసలు నేను ఏం తినలేదు. ఉదయాత్పూర్వం వెళ్ళా, విపరీతమైన వామిటింగ్ నాకైంది. వామిటింగ్ సెన్సేషన్ అయింది. దిష్టి అలా అనుకుంటుంటాం. చెడు ప్రయోగము చేతబడి చేసినటువంటి వారింటికి నేను వెళ్ళిన. ఒక తల్లి మీద చేతబడి జరిగి ఉన్నది అక్కడ. సో వారింటికి వెళ్ళినటువంటి క్రమంలో నాకు ఏర్పడినటువంటి తీవ్రమైన విషాదం ఇది నా నిజ జీవితం. సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, మనము ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మన పక్కన ఉంటే మనకి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వారు ఎల్లప్పుడూ డిప్రెషన్లో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. పిలిస్తే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నారా బాబు నువ్వు అని ఒకరు అంటుంటారు. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు, కదిలించినా ఏడుస్తూ ఉంటారు, అధికంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి ఒక ప్రేతాత్మ అనేటువంటిది వీరిని ఆవహించే పరిస్థితి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. చిన్న పిల్లలలో కొంత డిప్రెషను. రీసెంట్గా హైదరాబాదులో ఒక ఏరియాలో ఈసీఎల్ సరౌండింగ్లో ఆ అమ్మాయి కనీసం రూముల నుంచి బయటకు వస్తలేదు, రూములో నుండి కూడా బయటకు రావటం లేదు. అన్నం పెట్టినా నాకు ఇష్టమైతే నేను తింటా, లేకుంటే లేదు, మీరు పెడితే నేను తినా. 10వ తరగతి ఎగ్జామ్ కూడా నేను రాయను. మొండిగా అంటే ఒక ఆత్మ ప్రవేశించి ఉంది అక్కడ. మొండి ఏమున్నది, అంతే కదా. సో నేను రాయలే లాస్ట్ 10th ఎగ్జామ్. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసా నేను. తర్వాత ఇంత జపం చేయడము, ఒక ధూపం ఇవ్వడము, జపతీర్థం చల్లడము, వేరే ఉంటవిగా తాంత్రికంగా చేసి ద్వారా కొంత రిజల్ట్ అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఈ రాబోయే 10వ తర్వాత ఎగ్జామ్ రాస్తా అని చెప్పన్నది. అదేవిధంగా కొంత చెప్పినట్టుగా కొంత వింటుంది, కొంత మార్పు ఉన్నది. అమ్మాయికి తను ఏదో ఒక భయం, ఒక భయపడము, ఒక వెళ్ళకూడని ప్లేస్లోకి అదొక సంఘటన జరిగింది అక్కడ. ఇప్పుడు 10వ తరగతి అమ్మాయి అంటే లైక్ అంతా 2-3 years అయి ఉంటుంది, ఒక పెద్ద మనిషి జరిగి. సో ఈ క్రమంలో కొందరు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కనుక అవి కొన్ని చెప్పకూడదు, చెప్తున్నారు. వారితో మనం మాట్లాడితే అధికంగా తలనొప్పి లేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఏదో తెలియని నెగిటివ్ ఫీల్ మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇక అదేవిధంగా ఇలాంటి వారి యొక్క మొహాలు ప్రేత కళ ఉంటుంది వీరి యొక్క మొహాలలో. జీవం లేని మొహం కనబడే విధంగా కనబడుతుంది. ఇలాంటి వ్యక్తులు మన ఇంట్లో ఉంటే ఎప్పుడు గొడవలు పెట్టే పరిస్థితి వీరికి ఉంటుంది.
గొడవలు పెట్టి ఇంట్లో వారిని హింస పెట్టి ఆనందం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే గురువు గారు. అదేవిధంగా జీవితంలో ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు డెవలప్మెంట్ ఉండదు, వారికి డెవలప్మెంట్ ఉండదు. కనుక దానికి సంబంధించినటువంటిది పర్ఫెక్ట్గా చేసుకొని ముందుకు పోవాలి. ఏం చేయాలంటారు? ఇలాంటి క్రమంలో వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి, చూసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఒక 4 నిమ్మకాయలను తీసుకోవాలి. ఇలాంటి వారు పడుకునేటువంటి 4 కూడళ్ళల్లో ఈశాన్యము, లైక్ ఆగ్నేయము, ఇట్లా నైరుతి, ఈ మూలలలో పెట్టేసేయాలి నిమ్మకాయను పెట్టి ఒక వారం రోజులు అక్కడే ఉండనివ్వాలి. శనివారం రోజు పెట్టాలి, మళ్ళీ శనివారము రోజు చూడాలి ఏది బరువెక్కింది అనేటువంటిది చూసి దాన్ని బట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే ఉంటవి. ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాలు చదువుతూ ఉండాలి, ఆదిత్య హృదయం చదువుతూ ఉండాలి, హనుమాన్ చాలీస చదువుతూ ఉండాలి. ఇంకా కొందరు కొన్ని కట్లు కూడా వేస్తూ ఉంటారు, వారికి ఏ పనులు కావద్దని. సో చాలా మంది వస్తూ కానీ ఉంటారు. వీటి వరకు పరిశీలనకు గురువు గారి ఆధ్వర్యంలో కానీ మీలాంటి వారి ఆధ్వర్యంలో తెలుసుకుంటేనే బాగుంటుంది కదా గురువు గారు. ఇవాళ రేపు ఫేస్బుక్లలో యాడ్స్ వస్తున్నాయి, ఎంతటి రాంగ్ అంటే దయచేసి అసలు, ఎందుకంటే మీకు నిజంగా నమ్మకమైనటువంటి వారి వద్దకు వెళ్ళండి, నా దగ్గరికి రాని నేను చెప్పనను. అంత ఈజీ కాదు, సాధనలు అనేటువంటిది అంత ఈజీ కాదు. ఏదో చెప్పేస్తూ ఉంటారు కానీ చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం.